సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ రెండు తెలుగు రాష్ట్రాల్లో పేరుగాంచిన ఈ ఫెర్టిలిటీ సెంటర్ దారుణాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. సంతానం లేని దంపతులకు సంతాన సాఫల్యతే లక్ష్యంగా కార్యకలాపాలు నిర్వహించే ఈ సెంటర్లో ఎన్నో దారుణాలు జరిగాయని పోలీసుల విచారణలో బయటపడింది. రాజస్థాన్కి చెందిన దంపతులు 4 ఏళ్లుగా సికింద్రాబాద్లో ఉంటున్నారు. సంతానలేమితో 3 ఏళ్ల క్రితం సికింద్రాబాద్ రెజిమెంటల్ బజార్లోని యూనివర్సల్ సృష్టి ఫెర్టిలిటీ కేంద్రాన్ని సంప్రదించారు. సరోగసీ ద్వారా పిల్లలకు అవకాశం ఉందని నిర్వాహకురాలైన డాక్టర్ నమ్రత వారికి చెప్పారు. ఈ ప్రక్రియ పూర్తవడానికి 30 లక్షలు ఖర్చవుతుందని అన్నారు. దీంతో గత ఏడాది ఆగస్టులో మొత్తం డబ్బు చెల్లించి వారు ట్రీట్మెంట్ ప్రారంభించారు. అయితే బిడ్డ జన్మించిన తర్వాత తమతో పాటు సరోగసీకి అంగీకరించిన మహిళ DNA నమూనాలు సేకరించి పోల్చి చూడాలని దంపతులు డాక్టర్ నమ్రతకు షరతు విధించారు. ఈ ఏడాది బిడ్డ జన్మించింది. షరతు ప్రకారం DNA పరీక్షలు చేయించాలని భార్యాభర్తలు నమ్రతని కోరగా ఆమె తరచూ వాయిదా వేస్తూ వస్తోంది. పైగా ఆ దంపతులకు మగబిడ్డ జన్మించింది. బిడ్డ ఎదుగుతున్న కొద్దీ అనారోగ్య సమస్యలొచ్చాయి. నమ్రతను DNA టెస్టులు చేపించాలని ఎన్నిసార్లు అడిగినా పట్టించుకోవడం లేదు. దీంతో దంపతులే ఢిల్లీలో DNA పరీక్షలు చేయించుకోగా తల్లిదండ్రుల DNAతో బిడ్డ DNA సరిపోలలేదు. పిల్లాడి ఆరోగ్యంపై మరో డాక్టర్ను కలవగా ఈ టెస్టుల్లో పిల్లవాడికి క్యాన్సర్ అని తేలడంతో దంపతులు షాక్కి గురయ్యారు. అలా జూన్ 2వ వారంలో డాక్టర్ నమ్రతను సంప్రదించి ఈ బిడ్డ తమకు జన్మించలేదని జన్మనిచ్చిన తల్లిదండ్రులకు ఇవ్వాలని చెప్పారు. తప్పును అంగీకరించిన ఆమె సమస్యను పరిష్కరించేందుకు సమయం ఇవ్వాలని అడిగారు. కాని తర్వాత నుంచి ఆచూకీ లేకుండా పోయారు. తాము మోసపోయామని భావించి దంపతులు గోపాలపురం పోలీసులను ఆశ్రయించగా సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ బాగోతం బట్టబయలైంది. దంపతుల ఫిర్యాదుతో శనివారం యూనివర్సల్ సృష్టి ఫెర్టిలిటీ కేంద్రంపై అధికారులు దాడులు నిర్వహించారు. నార్త్ జోన్ డీసీపీ సాధన రష్మి పెరుమాళ్, DMHO డాక్టర్ వెంకటి, రెవెన్యూ అధికారులు తనిఖీలు చేపట్టారు. నిబంధనలకు విరుద్ధంగా వీర్య సేకరణ, IVF, సరోగసీ విధానం తదితర అంశాలను అధికారులు గుర్తించారు. ఇదే సమయంలో విశాఖపట్నం, విజయవాడలోనూ సోదాలు చేపట్టారు. ఏపీ, తెలంగాణ, ఒడిశా, కోల్కతాల్లో కూడా యూనివర్సల్ సృష్టి ఫెర్టిలిటీ వారు బ్రాంచీలు నిర్వహిస్తున్నట్లు నిర్ధారణకొచ్చారు. అయితే 9 ఏళ్ల క్రితం సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ను అధికారులు సీజ్ చేశారు. కానీ అక్రమంగా అనుమతులు పొంది డాక్టర్ నమ్రత మళ్లీ ప్రారంభించారు. అలా సికింద్రాబాద్లో నిర్మాణంలో ఉన్న ఓ కొత్త బిల్డింగ్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. ఆస్పత్రి నిర్వాహకులపై గతంలో KPHB గోపాలపురం పోలీస్ స్టేషన్లో కేసులు నమోదయ్యాయి. దీంతో నమ్రత లైసెన్సు రద్దు చేసిన మరొక వైద్యురాలి పేరుతో అక్రమ సరోగసీ దందా కొనసాగిస్తున్నట్లు పోలీసుల విచారణలో ప్రాథమికంగా గుర్తించారు. రెవెన్యూ, పోలీస్, వైద్య శాఖల ఉన్నతాధికారుల ఆధ్వర్యంలో శనివారం ప్రారంభమైన తనిఖీలు ఆదివారం ఉదయం వరకు తనిఖీలు చేశారు. అక్రమంగా పెద్ద ఎత్తున వీర్యం నిల్వలు ఉన్నట్లు గుర్తించారు. కొంతమంది యువకులకు డబ్బు ఆశ చూపించి వీర్యం సేకరిస్తున్నారని అధికారుల విచారణలో తేలింది. ఎవరైనా దంపతులు టెస్ట్ ట్యూబ్ బేబీ కోసం వస్తేనే విజయవాడ నుంచి డాక్టర్ నమ్రత హైదరాబాద్ వస్తున్నారని కూడా విచారణలో తేలింది. అయితే విజయవాడలో ఉన్న నమ్రతను అక్కడి నుంచి సికింద్రాబాద్కి టాస్క్ ఫోర్స్ పోలీసులు తీసుకొచ్చి విచారణ జరిపారు. ఈ విచారణలో ఆమె మోసాలు చాలానే బయటపడ్డట్టు తెలుస్తోంది. అనంతరం నమ్రతను అరెస్ట్ చేయడంతో పాటు టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్లో వాడిన పరికరాలను కూడా పోలీసులు సీజ్ చేసి తీసుకెళ్లారు. వీటితో పాటు పలు ఫైల్స్ ని కూడా స్వాధీనం చేసుకున్నారు. మొత్తానికి ఒక ఘరానా మోసాన్ని పోలీసులు బట్టబయలు చేశారు.
మైక్ తీసుకో మైక్. రవి గారు బ్లడ్ రైట్